హలో. అసలు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? అది ఐవీఎఫ్‌లో రొటీన్‌గా చేస్తారా? లెట్స్ డిస్కస్. సో, అసలు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అని ఈరోజు తెలుసుకుందాం. హిస్ట్రోస్కోపీ అంటే మనం హిస్ట్రో అంటే యూట్రస్, స్కోపీ అంటే ఓ టెలిస్కోప్ ద్వారా మనం గర్భసంచిలోకి ఎంటర్ అయ్యి అంటే ఇక్కడ ఈ గర్భసంచికి ఒక ముఖద్వారంలో మనకి చిన్న న్యాచురల్ ఓపెనింగ్ ఉంటుందండి. ఓపెనింగ్ నుంచి మనం కెమెరా ద్వారా ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి ఈ లోపల ఉన్న గర్భసంచి లోపల ఉన్న ద్వారం అంటే క్యావిటీలో ఎలా ఉంది అని చూసుకోవడంని హిస్ట్రోస్కోపీ అంటారు. సో, జనరల్‌గా మనం హిస్ట్రోస్కోపీలో అంటే గర్భసంచి లోపల చూడడానికి అంటే ఏం చూస్తామంటే లోపల క్యావిటీ ఎలా ఉంది, దాని సైజ్ ఎలా ఉంది, దాని షేప్ నార్మలే ఉందా, అంటే ఏమైనా అబ్నార్మల్ షేప్ ఉందా, గర్భసంచి లోపల క్యావిటీలో ఉన్న గోడలు అంటే వాల్స్ ఎలా ఉన్నాయి, ఎండోమెట్రియం లోపల పొర లేయర్ ఎలా ఉంది, అండ్ ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ అండి, దీన్ని కార్నల్ ఎండ్ అంటారు. ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఏమైనా అబ్నార్మల్ గ్రోత్ ఉందా, అంటే పాలిప్స్ లాంటివి ఉన్నాయా, లేదా గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ ఉంటాయి ఒక్కోసారి, దాన్ని సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడానికి మనకి హిస్ట్రోస్కోపీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, హిస్ట్రోస్కోపీ ఎవరిలో ఇండికేషన్స్ అంటే ఎవరికి చేస్తామని. సో, జనరల్‌గా కొంతమందికి అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అలాంటి వాళ్ళకి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ లాగా మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అంటే లోపల ఎలా ఉందో చూసుకోవడానికి. అండ్ రికరెంట్‌గా కొంతమందికి పర్సిస్టెంట్ థిన్ ఎండోమెట్రియం అంటాం. అంటే ఎన్నిసార్లు చూసుకున్నా కూడా వాళ్ళకి ఎండోమెట్రియం అనేది 7 mm అంటే 6 mm దాటదనమాట. ఎండోమెట్రియం లేయర్ చాలా థిన్‌గా ఉండడం అలాంటి వాళ్ళకి డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అంటే గర్భసంచి లోపలికి ఎంటర్ అయ్యి అసలు ఎలా ఉందో చూసుకొని అసలు ఎందుకు అలా థిన్ ఎండోమెట్రియం ఉంది, లోపల ఏమైనా ఎండోమెట్రియం అంతా అంటే ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటారు, అంటే మైక్రో పాలిప్స్ లాగా, హైపరిమిక్ ప్యాచెస్ అంటారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా, లోపల అతుకుల్లా ఉన్నాయా, అడిషన్స్ అంటాం కదా, అలా ఏమైనా ఉన్నాయా, అవి చూసుకోవడానికి కూడా డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి ఆల్రెడీ డయాగ్నోస్ కండిషన్స్ ఉంటాయి. ఎలా అంటే కంజనైటల్ యూటరైన్ అనామలీస్ అంటే వాళ్ళకి మనకు స్కాన్‌లో ఆల్రెడీ డయాగ్నోస్ చేయొచ్చు వాటిని. అంటే సెప్టమ్ అంటాము. గర్భసంచి లోపల అంటే క్యావిటీ అంటే ఈ జనరల్ నార్మల్‌గా క్యావిటీ ఇలా ఉండాలండి. లోపల మనకి మధ్యలో అడ్డుగోడలా ఉండడం దాన్ని సెప్టమ్ అంటాం. అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ అనేది అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ చాలా కామన్‌గా చూస్తాం. సో, అలా ఉన్నప్పుడు సెప్టమ్ అనేది తీయడం అంటే మ్యాండేటరీ అయిపోతుంది. అప్పుడు సెప్టల్ రిసెక్షన్ చేయాల్సి వస్తుంది. లోపల ఏదైతే అడ్డుగోడలా ఉందో ఆ పొరని మనం రిసెక్ట్ చేయాలి. రిసెక్ట్ చేస్తేనే అప్పుడు ఎంబ్రియో వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో, సెప్టల్ రిసెక్షన్ చేయడానికి హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటారు. అది చేయడానికి లేదా ఫైబ్రాయిడ్స్ ఉంటే సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉంటే దాన్ని తీసేయడానికి, లేకపోతే పాలిప్స్ ఉన్నప్పుడు పాలిపెక్టమీ చేయడానికి, ఇలాంటి కండిషన్స్‌లో లేదా ఎక్కువ అతుకులు ఉండి గర్భసంచి లోపల క్యావిటీ అంతా ఎండోమెట్రియం సరిగా ఫామ్ అవ్వట్లేదు, అతుకులను తీయడానికి, డిసెక్షన్ చేయడానికి హిస్ట్రోస్కోపీ అనే ప్రొసీజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇది చాలా చాలా కామన్‌గా ఇన్ఫర్టిలిటీలో ఎందుకు చూస్తామంటే దీస్ ఆర్ ద రీజన్స్ వేర్ యూ వోంట్ గెట్ ప్రెగ్నెంట్. సో, యాజ్ అ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ ఆర్ థెరపాటిక్ హిస్ట్రోస్కోపీ వేర్ వీ డూ సమ్ ప్రొసీజర్ ఇన్సైడ్. సో, ఇవన్నీ అడ్వైజ్ చేయడము మనం అకార్డింగ్ టు ద పేషెంట్ అంటే ఎలా డయాగ్నోస్ చేస్తామో ఆ పేషెంట్ ప్రొఫైల్ బట్టి మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు కంపల్సరీగా చేసుకోవాలా అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఓన్లీ విల్ గో ఫర్ హిస్ట్రోస్కోపీ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు డూ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. థ్యాంక్ యూ.